చిలకలూరుపేట వెళ్ళే దారిలో 8వ కిలోమీటర్ దగ్గర చౌడవరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో 12 సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ఠ జరిగింది. సింధూర ఆంజనేయ స్వామి అని సాధారణంగా ఆంజనేయ స్వామి విగ్రహాలపై సింధూరపు రంగు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఆ శిలనే సింధూరపు రంగులో ఉంటుంది. ప్రత్యేకంగా సింధూరపు రంగు పోయి అక్కర్లేదు. ఆ ప్రతిష్ఠ జరిగి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. సాధారణంగా గుడులు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పునఃప్రతిష్ఠ లేకపోతే ఈ కలశాభిషేకము అని చెప్పి మళ్ళీ తిరిగి శక్తి పుంజుకోవడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ అంటే అవధూత దత్తపీఠము మైసూరు యొక్క ఉత్తరాధికారి రేపు ఉదయం గుంటూరు చౌడవరం ఆశ్రమానికి ఉదయం 10 గంటలకు వస్తున్నారు. వచ్చిన తర్వాత వారు వచ్చేటువంటి సందర్భాలలో 1,00,000 దత్త హోమాలు జరుగుతాయి. అంటే దానికి 40 మంది ఋత్విక్కులు 2 రోజులు నిరంతర పారాయణం చేసి 1,00,000 పారాయణం చేసి అక్కడ ఉన్నటువంటి గుడులకు శక్తిని ఆపాదిస్తారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో పూర్ణాహుతిలో పాల్గొంటారు. తర్వాత దత్తాశ్రమాలలో శ్రీచక్ర పూజ అనేటువంటి ఒక విశేషమైనటువంటి పూజ ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి శ్రీచక్రం వేసి ఆ శ్రీచక్ర పూజ కూడా జరుగుతుంది రేపు ఉదయం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. మామూలుగా గుడికి రావడమే కాకుండా ఈ గుడి 12 సంవత్సరాల కాలంలో జరుగుతున్నటువంటి కలశాభిషేకాన్ని వీక్షించడం అనేటువంటిది ఒక చక్కటి అవకాశం. ఈ గుంటూరు చిలకలూరుపేట మిగిలినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు 20వ తారీఖు 21వ తారీఖు కూడా ఉన్నాయి. వీళ్ళని బట్టి అందరూ రాగలరు. జయ గురు దత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ. నేను ఈ నెల 20వ తారీఖు మంగళవారం అలాగే 21వ తారీఖు బుధవారం చౌడవరం దత్తాశ్రమం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో సింధూర ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కర మహాకుంభాభిషేకం జరుగుతుంది. దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి పవిత్ర కరకమల నుంచే ఈ పుష్కర కుంభాభిషేకం జరుగుతుంది. 20వ తారీఖు ఉదయం 8 గంటల నుండి భీష్మ ఏకాదశి, ఆ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణం సుమారు 2,000 మంది భక్తులతో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. అలాగే 21వ తేదీ ఉదయం నుంచి ఈ ప్రధాన దేవతామూర్తులకి గర్భాలయంలో ఉన్న అన్ని దేవతామూర్తులకి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారితో వారి చేతుల మీదుగా మహాసంప్రోక్షణ కార్యక్రమం కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు 50 మంది పాల్గొని స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రసాదం తీసుకొని అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాలు కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చౌడవరం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ గుంటూరు జిల్లాలో ఉన్న భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.